ఎఫ్టీసీ చైర్మన్ శ్రీ పోసాని కృష్ణమురళి గారు సందేశం ఇవ్వాల్సిందిగా ప్రార్థిస్తున్నాను. మేడం సందేశం ఇవ్వమన్నారు. ఏ సందేశం ఇవ్వాలి? ఏ సందేశం ఇవ్వమంటారు? సందేశం ఇవ్వమన్నారుగా నన్ను. వాళ్ళకేం తెలియదు, అన్నీ తెలుసు కదా. అందరికీ నమస్కారం. నేను సినిమా ఇండస్ట్రీ వచ్చినప్పటి నుంచి సినిమాల్లో, టీవీల్లో, స్టేజీల్లో అన్నిట్లో నేను కూడా ఆర్టిస్ట్ని అయ్యాను, డైరెక్టర్ని అయ్యాను, ప్రొడ్యూసర్ని అయ్యాను. ఈ 25 years నుంచి నేను చూస్తూ ఉన్నా. మీకు తెలిసే ఉంటుంది, ప్రతిసారి నంది అవార్డులు ఇస్తారు సినిమాకి, స్టేజీకి, టీవీకి. అయిపోయిన తర్వాత పేపర్లో తిడతా ఉంటారు, టీవీల్లో తిడతా ఉంటారు, జనం తిట్టుకుంటూ ఉంటారు. వాడమ్ముకున్నాడు, వీడమ్ముకున్నాడు, వాళ్ళకి ఇచ్చారు, ఇది వీళ్ళకి ఇచ్చారు, ఆ క్యాష్ వాడికి ఇచ్చారు, ఈ మతం వాడికి ఇచ్చారు అని ఈ రోజు వరకు, ఈ ప్రభుత్వం రానంత ముందు వరకు మీరు ఎప్పుడైనా మీ పేపర్స్ చూడండి, టీవీలో చూడండి. ఒకటైతే నేనే తట్టుకోలేక ప్రెస్ మీట్కి వచ్చి ప్రూవ్ చేశా, ఇది అన్యాయంగా ఇస్తున్నారు అంటే. అప్పుడు ముఖ్యమంత్రి గారు దాన్ని క్యాన్సిల్ చేశాడు, నంది అవార్డులు ఇవ్వకుండా ఎవరికని. కాదే నా దురదృష్టం ఏంటంటే 20 ఏళ్లలో నాకు ఒకటే నంది అవార్డు వచ్చింది, అది కూడా పోయింది. అందులో ఇది ఏదైతే క్యాన్సిల్ అయిపోయిందో ప్రభుత్వం దగ్గర, అందులో నా ఒక్కడికి ఇచ్చారు. ఇదేదో చాలా చాలా అన్అవాయిడబుల్ రా పోసానికి ఇవ్వకపోతే అని. కానీ నేను అవన్నీ చెప్పే దానికి అన్నీ క్యాన్సిల్ అయిపోయి నాది క్యాన్సిల్ అయిపోయింది. 25 ఏళ్ళ నుంచి కళ ఏది నంది అవార్డు కూడా రాలేదు నాకు. యాక్చువల్గా అయితే 10-15 రావాలి, రైటర్గా, డైరెక్టర్గా, ఆర్టిస్ట్గా, హీరోగా అన్నీ రాలే. తర్వాత జగన్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన నన్ను పిలిచి నువ్వు ఎఫ్టీసీ చైర్మన్ అవ్వమన్నారు. అలా వద్దన్నా, నేను సినిమాలు చేసుకుంటానంటే, ఏమైనా నువ్వు పద్దాక పేపర్లో మాడతావు, టీవీలో మాడతావు, వాడు బాగలేదు, వీడు బాగలేదు, అన్ని అన్యాయంగా ఇస్తున్నారని. నువ్వు సీట్లో కూర్చొని నువ్వు న్యాయంగా ఇవ్వు, మరి సీట్లో కూర్చొని తెలుస్తుంది నీ కెపాసిటీ ఏంటో అన్నాడు. అయితే ఇవ్వండి అన్నా, చేస్తానని చెప్పాను. అప్పుడు నేను చైర్మన్గా ఉండి, అన్నా కరోనా వచ్చింది 2.5 years, ఇంకా 2.5 ఏళ్ళు మీరు ప్రజా సేవ చేయాల్సి ఉంటుంది, అందుకని 3 చేయను, ఒకటి చేస్తా. ఒకటి ఇంపార్టెంట్ ఏంటంటే, చిన్నప్పటి నుంచి 100 సంవత్సరాల నుంచి ఉండింది స్టేజీ, ఈ నాటకం ఉన్నాయి. అందుకని దాని వరకు నేను నంది అవార్డులు ప్రాపర్గా చేసుకుంటానని చెప్పా. ఇప్పుడు కళాకారులు చాలామంది ఉన్నారు, మీ అందరికీ చాలామంది తెలుసు. డైరెక్టర్లు ఉన్నారు, ఈ సంస్థ నడిపించే వాళ్ళు, పరిషత్తు నడిపించే వాళ్ళు ఉన్నారు, ఇందులో కళాకారులు ఉన్నారు, ఇప్పుడు నటించబోయే వాళ్ళు ఉన్నారు, ప్రదర్శన ఇవ్వబోయే వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరికీ మీకు తెలుసు, ఎక్కడెక్కడ జడ్జిమెంట్ ఇస్తుంటే మీరు అరుచుకుంటా, తిట్టుకుంటా వెళ్ళటం కూడా తెలుసు. కానీ ఈ ప్రభుత్వంలో చేస్తున్న ఫస్ట్ ఈ నంది అవార్డుల విషయంలో మీరు 100% భరోసా ఉంచుకోండి. 100% ఈ ప్రభుత్వాన్ని నమ్మండి, నన్ను నమ్మండి. ఒక్కడికి కూడా అనర్హుడికి నంది రాదు, అర్హులైన వాళ్ళకే వస్తాయి. ఎందుకు వస్తాయంటే, ఏదైతే మీ కళాకారులు ఎదురు చూస్తున్నారో ఆ కళాకారులనే మేము జడ్జీలుగా పెట్టాము. ఎందుకంటే కళాకారుడు ప్రేమిస్తాడు కాబట్టి, వాడికి వాడి సాధభాగాలు తెలుస్తాయి కాబట్టి వాళ్ళని 27 మంది జడ్జీలను పెట్టాం. ఇంతవరకు ఇండియాలో ఎవడు పెట్టలా, వరల్డ్లో కూడా పెట్టలా. ఒక నంది అవార్డుకి 27 మందిని, 27 మంది కూడా వాళ్ళు లెజెండ్స్ అన్నమాట. నాటకాల మీద, బుక్స్ మీద, నాటక పరిశోధనల మీద కమాండ్ ఉన్న మనుషులు. వాళ్ళ హ్యాట్స్ ఆఫ్. ఎంత గొప్పగా వాళ్ళు ఇస్తారంటే, కులం లేదు, మతం లేదు. నేను చెప్పే 27 మందిని కూర్చొని, అంతకుముందు మీ ఎక్స్పీరియన్స్ మీకు ఉంది సార్ అంటే, ఒక జడ్జిని పాత ప్రభుత్వం వాళ్ళు ఎవరికో ఆయన రాస్తే ఏమైనా ఇట్లా భుజం మీద కొట్టి వద్దా వాడికి ఇచ్చే, సార్ ఇతనికే వచ్చిందండి, మాకు తెలిసినవా ఆ పేరు రాయించుకున్నాడు. ఆ జడ్జిని కూడా పిలిచాం, వద్దు సార్
ఎందుకు మా తలనొప్పి, మేము ఎందుకు బూతులు తినాలి అన్నా, మీరు రండి, అందరూ కూర్చోబెట్టా. మాలో ఎవరైనా ఇతనికి ఇవ్వాలి ఇతనికి ఇవ్వద్దంటే మమ్మల్ని చెప్పుతో కొట్టండి, మీరు రికార్డ్ చేసుకోండి అంటే బతిలాడి తెచ్చుకొచ్చాం. అంత హానెస్ట్గా ఉన్నవాళ్ళు వాళ్ళు. మీకు వాళ్ళకి వచ్చింది, వాళ్ళు రాలేదు, రాలేకపోతే మాకు అన్యాయం చేశారు అనుకోవద్దు. నేను ఒకటే మీకు భరోసా ఇస్తున్నా, మొత్తం చూడండి, అవార్డులు ఇచ్చిన తర్వాత కూడా చూడండి. ఎవరైనా మీకు ఈ అవార్డు తప్పుగా ఇచ్చారు, కావాలని ఇచ్చారు అంటే ఇదే స్టేజ్ మీద ఉంటా, మీరు నాకు నార్కో టెస్ట్ చేయించుకోవచ్చు, లై డిటెక్టర్ టెస్ట్ చేయించుకోవచ్చు. నా వల్ల కానీ వీళ్ళ వల్ల కానీ ఒక పొరపాటు జరిగిందంటే నేను ఈ 2 రాష్ట్రాలు వదిలి వేరే రాష్ట్రం వెళ్ళిపోతా పెళ్ళాం బిడ్డలతో. గాడ్ బ్లెస్ యూ.